ఇక గీ ఎండాకాలం మొత్తం కూడా మా ఇంటిల్లిపాదికి మొత్తం కూడా సరిపోయేంత ఐస్ క్రీమ్ అయితే నేను తయారు చేసిన. ఎంత ఎరికేనా గీ 2 పాల ప్యాకెట్లతోనే. అరే నిజంగా నేనులా ఇక ముందుగాలైతే తీసుకపోయిన పెద్ద గిన్నెల 2 పాల ప్యాకెట్ అయితే మొత్తం కూడా గుమ్మరిచ్చిన. ఇక చిన్నదే ఒక చిన్న పాల ప్యాకెట్ తీసుకొని అందులో మంచిగా 5, 6, 8 స్పూన్ల దాకా మంచిగా కస్టర్డ్ పౌడర్ వేసేసిన. గిర్ర గిర్ర కలుపుకుంటూ ఉన్నా. ఇక అటు పాలు మంచిగా మరిగి సూపర్గా కూడా మసులుతూ ఉన్నాయి. ఇక మరిగే పాలలో పోయినా ఈ కస్టర్డ్ పౌడర్ వేసేసిన. ఇక ఇప్పుడైతే పొయ్యి కాడనే ఉండాలి. ఇక మరి మనకు పెయ్యికి చెమట పట్టకుండా ఏమన్నా పని చేయాలంటే కుదురుతుందా? ఇక ఫ్యాన్ వేద్దామంటే కిచెన్లో ఫ్యాన్ వేస్తే ఎట్లా కుదురుతుంది? ఆ గాలికి మొత్తం స్టవ్వే బంద్ అవుతుంది. అందుకనే ఓ 10-15 నిమిషాల దాకా చిన్న మంట కలుపుకొని ఉన్న తర్వాత అవి చల్లారినాక ఇట్లా మిక్సీ పట్టాలి. దాని తర్వాత ఒక మంచి పర్ఫెక్ట్ అయిన గిన్నెలో పోసి మంచిగా డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేసుకొని ఇక నేనైతే బాదం వేసిన. ఇక 24 గంటల తర్వాత చూడలి కట్టారని నింపిన. ఇక తినడు షురు చేసేసిన.